భారతీయ సాహిత్య తొలి నవల భక్తబాణ మహాకవి రచించిన కాదంబరి 37వ భాగం 18/3/20. ఒక శిఖరం దగ్గరికి వెళ్తాం. చంద్రాపీడుడు, మదనలేఖ, కాదంబరి అందరూ కలవడం. అప్పుడు ఏం జరిగిందో ఆ విషయం చెప్తున్నాడు. చంద్రాపీడస్తు విస్మయమానః స్వబహుమానం ప్రత్యవాదీత్ మదనలేఖేన ముచ్యతే నిపుణాసి జానాసి గ్రాహయితు ఉత్తరావకాశమపహరంత్య కృతం వచసి కౌశలం. అయి ముగ్ధే కేవయమాత్మనః కేవావయం గ్రహణస్యాగ్రహణస్య వాగతా కిల్వియం అస్తం కథా సౌజన్యశాలినీ భిర్భవతి భిరుపకరణీకృతోయం జనో యధిస్తమిస్తేష్వపి భీస్తేషు వా వ్యాపారేషు వినియుజ్యతామతిదక్షిణాయాః ఖలు దేవ్యాః కాదంబర్యా నిర్దాక్షిణ్యమపి గుణాన కంచిన్న దాసీకుర్వంతీత్యుక్త్వా చ కాదంబరీ సంబద్ధాభిరేవ కదాభి సురుచిరం స్థిత్వా విసర్జయాంబ బభూవ మదనలేఖం. అనతి దూరం గతాయాం చ తస్యాం క్రీడా పర్వతగతం ఉదయగిరిగతమివ చందనమసం చందనదుకూలహారధవళం చంద్రాపీడం ద్రష్టుముచ్చారిత వేత్రఛత్ర చామర చిహ్నాని చిహ్నా నిషిద్ధాశేష పరిజనానుగమన తమాలికా ద్వితీయా చిత్రరససుతా పునరపి తదేవ సౌధశిఖరమారూహ తత్రస్తాచన పునస్తద దైవత వివిధ విలాస తరంగితైర్విలోకితైర్జహోరాస్య మనః తదా హి ముహుర్నితంబ బింబస్య స్తవామహస్త పల్లవా హంసప్రావృతాం శుకానుసార ప్రసారిత దక్షిణకరా నిశ్చలతార క లిఖితేవ ముహోర్జృంభి కారంభ దత్తోత్తాన కరతలతయా తద్గోత్రస్ఖల నభియాని రుద్ధవదనేవ ముహురం సుఖపల్లవతాడిత నిశ్వాసామోదరు మోద దుబ మధుర మధుక్గ ముఖరతయా ప్రస్తుతాహ్వాసేవ సినేవ ముహురవిల అని గళితాంసు క శంవరణ సంభ్రమ ద్విగుణీకృత భుజయుగళ ప్రావృత పయోధరతయ యాదత్తాలింగల సంయేవ ముహు కేశపాశాకృష్టకుసుమపూరితాజ్జలి కృతాంజలి సమాగ్రాణలీలయా కృత నమస్కారేవ ముహు ఉభయతర్జనీ భ్రమిత ముక్తా ప్రలంబితయా వేదిత హృదయో కలిత ఉద్ధమేవ ముహురుపరిహార కుసుమస్ఖల నవవిధుత కలితతయా అపకథిత కుసుమాయుధశర ప్రహార వేదనేవ ముహుర్గళిత రసనాని నియమిత చరణతయా సమతయం సంయామ్యా అర్పితేవ మన్మథేన ముహుశ్చరితోరు విధృత శిథిల దుకూరాక్షిత తలోడోలాయమానాం సుకైకకేదేశ ఆచ్ఛాదిత కుచాది గత పరివర నత్కృత్య త్రివలీతత అసంసరస్తసంతే కురు కలాప సంకల నా కుల కమల కటాక్ష క్షేపధవళీకృత కర్ణోత్పలం విలక్షస్మిత
సుధాధూళిం ధూసరితకపోలం సాచీకృతవదనమనేకం రసభంగిభంగురం విలోకయంతి తావద తవ స్థే యావదుపసంహృతా ఆలోకో దివసో బభూవా. దీనికి విద్వాన్ విశ్వం గారి అనువాదం. మదనలేఖ చంద్రాపీడుడు కూర్చున్న పచ్చల బండపై కాసేపు కూర్చుంది. తర్వాత నెమ్మదిగా లేచి తాను తెచ్చిన చందనం ఆయనకు అందించి కేయూరకుని చేతిలోని పట్టుబట్టలను కట్టబెట్టింది. తాము తెచ్చిన జాజిపూల దండలను తలకు చుట్టింది. ఆహారాన్ని చేత తీసుకొని ఆయనతో ఇలా అంటోంది. ఎవరు? మదనలేఖ చంద్రాపీరుడు. ఏమాత్రం అహంకారం లేని మీ సరళత ఎవరిని ప్రేమ పరవశనం చెయ్యదు. మీ వినయమే అందరూ ఆకర్షిస్తారు. ఇలాంటి రూపంతో మీరెవరి జీవితానికి స్వామి కాలేరు అంటే అందరికీ. మీ అకారణ వాత్సల్యం ఎవరినైనా ఆప్తులను చెయ్యగలుగుతుంది. మీ సహజ మధురమైన మీ ప్రవర్తన అందరినూ మిత్రులను చేసేస్తారు. మీ స్వభావ సిద్ధమైన సద్గుణ పుంజం ఎవరికి వరత కలిగించదు. ఒకసారి చూడగానే విశ్వాసం పురికొల్పే మీ ఆకృతినే అనాలి. లేకపోతే లోకమంతా అనురక్తమైన మీ ఎడల మరి ఆ విశ్వాస ప్రకటనం అనవసరం కదా. మిమ్మల్ని గూర్చి మాట్లాడటం అనవసరమనిపిస్తుంది నాకు. మీ మీద ఆదరం కనబరచడం కూడా మా అహంకారాన్ని తెలియపరుస్తుంది. మిమ్మల్ని ప్రస్తుతించడం ఆత్మోత్కర్షణను సూచిస్తుంది. మీకు సత్కారం చేయడం మా చాపల్యాన్ని ప్రకటిస్తుంది. మిమ్మల్ని ప్రేమించడం తమ తాకతు తెలుసుకోకపోవటమే ఎవరికైనా. మీకు విన్నవించడం కూడా దంబాచారమే అవుతుంది. సేవించడం బహూకరించడం కూడా మా చాపల్యం. ఇంతకు తానే హృదయాన్ని లాగివేసుకున్న వాడికి ఏమి ఇవ్వగలం? జీవితేశ్వరుడికి బహూకరించడం ఎలా? మీ రాకతో మీరే తొలుత అనుగ్రహింపగా ప్రతిగా చేయగలదేముంది? మేము దర్శనంతోనే జీవితాన్ని సఫలం చేసిన మీకు ప్రతిఫలం ఏమిటి? ఈ బహూకరణతో కాదంబరి తన ప్రేమనే మీకు తెలియపరుస్తుంది, కానీ తన ఐశ్వర్యాన్ని. సజ్జనుల సంపదకు స్వపర భేదం ఉండదు కదా. మీ దాస్యాన్ని అంగీకరించిన ఇలాంటి పని చేసిందేమిటి అని ఎవరు అనలేరు కూడా. ఇక ఐశ్వర్యం మాటేమిటి? ఆత్మార్పణం చేసుకున్న వంచితురాలు అనలే. జీవితాన్ని అర్పించిన పశ్చాత్తాపం కలదు. మీ వంటి సత్పురుషులు దాక్షిణ్యపరులు కనుక మిత్రుడిచ్చిన వాటిని మీరు తిరస్కరించరు. ఇస్తున్న వారికే సిగ్గు కలగా. తీసుకునేందుకు మీకేమీ సంకోచం ఉండదు. కాబట్టి మీకు అర్హమైంది కాకుండా ఈ బహుమతిని పంపి మా కాదంబరి తానేదో తప్పు చేస్తున్నట్లుగా భావిస్తుంది. అమృతమథనం చేసినప్పుడు బయటికి వచ్చిన సర్వరత్నాలలో ఇవి మిగిలింది కనుక దీనికి శేషహారమని పేరు. ఇదంతో తనకు ప్రియమైంది కనుక సముద్రుడు తన ఇంటికి వచ్చిన వరుణుడికి కాదుగా ఇచ్చాడు. ఆయన గంధర్వరాజుకివ్వగా ఆయన కూతురు కాదంబరికి బహూకరించి, ఈ హారం మీ సుందరాకారానికి బాగా తగింది. చందమామ ఆకాశంలో ఉండాలి కానీ భూమి మీద కాదని భావించి కాదంబరి దీన్ని మీకోసం పంపించి, సుగుణాభరుణులైన మీకు తమ వంటి వారు మామూలు మనుషుల్లాగా సొమ్ములను మోసే శ్రమకు పాల్పడ
కానీ కాదంబరి ప్రేమే ఈ పంపటానికి కారణం. లక్ష్మితో పుట్టినదన్న బహుమానంతో విష్ణుమూర్తి కౌస్తుభమనే రాతి ముక్కను రొమ్మున పెట్టుకోలేదా? మీరు కూడా విష్ణుమూర్తి కంటే తక్కువ వారేం కారు. అలాగే ఈ శేషహారం కౌస్తుభమణికి ఏమాత్రం తీసిపోయేది కాదంబరిని లక్ష్మి కంటే తక్కువ కాదు. కాబట్టి ఈ బహుమతిని మీరు అందుకోవాలి. కాదంబరి మీ ప్రీతికి అర్హమైందే. మీరు నిరాకరిస్తే కాదంబరి మహాశ్వేతను నోరూరా నిందించి బాధపడి ప్రాణమే తీసేసుకోండి. అందుకనే మహాశ్వేత ఈ హారాన్నిచ్చి తరళికనే మీ వద్దకు పంపింది. ఆమె కూడా మీకిట్లా సందేశం పంపించి మీరు కాదంబరి తొలి వలపును పాడు చేయటం మనసా కూడా చేయరాని అని మదనలేఖ మేరు తటంపై తారామండలాన్నిలాగా ఆయన వక్షస్థలంపై హారాన్ని వేసి చంద్రాపీడుడు ఆశ్చర్యపడ్డాడు. మదనలేఖ ఎందుకు చెప్తా ఇవన్నీ? చతురాలవు ఎలా తీసుకుని కొనేట్టు చెయ్యవలో, ఎలా తీసుకోనేట్టుగా చెయ్యాలో నీకు బాగా తెలుసు. మరి నేను బదులు చెప్పనీయకుండా నీ మాటకారితనాన్ని చూపించావు. ఓ ముగ్ధ, మేమెవరం తీసుకునేందుకు, నిరాకరించేందుకు? మాకు స్వాతంత్రమే ఉంది. ఈ స్థితి దాటిపోయి మీ సౌజన్యంతో నన్ను ఆకట్టుకున్నారు. ఇక మీ ఇష్టం వచ్చిన పనులు మాతో చేయించుకోవచ్చు. అతి దాక్షిణ్యపరురాలైన కాదంబరి నా వంటి నిర్దాక్షిణ్య పరుణ్ణి కూడా తనకు దాసుడిగా చేసుకోగలదు అని అతనేవేవో కాదంబరిని గూర్చిన కథలతో చాలాసేపు గడిపి చివరకు మదనలేఖను పంపించేశారు. అత హృదయస్థిత కమలనీరాగేణ వరజ్యమానే రాజీవ జీవితేశ్వరే సకల లోక చక్రవాళ చక్రవర్తి భగవతి పూష్ణి క్రమేణ చ దిన పరిలంబ నరోషకాక్తాభిః కామినీ దృష్టిభిరివ సంకలమిత శోషమణి వ్యోమ్ని సంహృత సోచిషి జాతే జరటహారిత హయే హరితవాజిని రవి విరహమీ మీలిత సరోజా సంహతి క్షు హరితాయమానేషు కమలవనేషు శ్వేతాయమానేషు కుముదషండేషు లోహితాయమానేషు దిన్ముఖేషు నీలాయమానే సర్వరీముఖే శనైశ్చ పునర్దినశ్రీ సమాగమా ఆశాభిరి నవాను రాగిణీభిః సహైవ దీధితి అభిర దర్శన తాం ఉపగమతే భగవతి గభస్తిమాలిని తత్కాల విజృంభితే వచ నచ కాదంబరీ హృదయరాగ ససాగరేణావ పూరిత సంధ్యారాగేణ జీవలోకే కుసుమాయుధా అనలదహ్యమాన చక్రవాక హృదయ సహస్రధూమ ఇవ జనితమానిని నయనాసార వారిని విస్తీర్యమాణే తరుణతమాల ద్విషితిమ రే దిక్కరికా కేర్ణసీకరాసార ఇవ శ్వేతాయమాన తారాగణే గగనే జాతాయాం చ దర్శనక్షమాయాం వేళాయాం సౌధశిఖరాదవత దత అవతార కాదంబరీ క్రీడా పర్వత నితంబాచంద్రపీడః తతో న చిరాది వ గృహీత పాదః
ప్రసాజ్యమాన ఇవ కుముదినీభిః కలుషముఖైః కుపితా ఇవ ప్రసాదయన్నాశాః ప్రబోధాశంక ఏవ పరిహరన్ సుప్తాః కమలినీః లాంఛనచ్చలేన నిశామివ హృదయేన సముద్వహన్ రోహిణీచరణ తాడనలగ్నమలక్తకర సమిబోదయ రాగగంధధానః తిమిర నీలాంబరాం దివ అభిసారికామివోపసర్పన్ అతివల్లభతయా వికిరిన్నవ సౌభాగ్యముదాన్ భగవాన్ ఈక్షణోత్సవః సుధాసూతే ఉచ్ఛ్రితే చ కుసుమాయుధాధిరాజ్యై కాతపత్రేణ కుముదనీవధూవరేణ విభావరీ నిలాపదంత పత్రే శ్వేతభానౌధ ధవళిత దిశ దంతి దంతాదివోత్తీర్ణే భువనే చంద్రాపీడచంద్రాతప నివర్తయైరైవ కుముదమయ్యా ఇవ గ్రహ కుముదిన్యాః కల్లోలధౌతా సుధాధవళ సోపానేత మతంగ మత రంగజ కాళకావృంతపాతవాహిని సుప్త హంస మిథునే విరహవాచార చక్రవాకయుగడే తే ఏకముద ధవళాకికాభిః పర్యంత లిఖిత దంతపత్రలత అవజాత సింధువారదయో వారదామోపహారం హరిచందనరసైః ప్రక్షాళితం కాదంబరీ పరిజనోపదిష్టం ముక్తాశిలాపట్టం చంద్రశీలతల అధిశిఖ్యే తత్రస్తస్య చాస్య అగత్యా కథయత్ కేయూరకః దేవి కాదంబరీ దేవేంద్రస్తు ఆగతేతి. దీనికి విద్వాన్ విశ్వం గారి అనువాదం. మదనలేఖ వెళ్ళిన కాసేపటి తాను పంపిన చంద్రునదుకూలహారధారి అయి క్రీడా పర్వతంపై ఉన్న చంద్రాపీడుని ఉదయగిరిపై ఉన్న చందమామ వాళ్ళగా చూడదలంచింది కాలం. వ్రేత్ర ఛత్ర చామరాదులు వదలి పరిజనులను వారించి తమాలిక తోడురాగా సౌధ శిఖరాన్ని అధిరోహించి అక్కడ నిలబడి అదే వివిధ విలాస విచ్చిత్తితో అతని మనస్సును ఆకర్షించి మాటి మాటికి నడువుపై ఎడమ చేయి పెట్టుకొని కుడి చేతి పయ్యదను సరిచేసుకుంటూ నిలుగుడ్లతో చిత్తరువులాగా నిలబడిపోయి సారెసారకు ఆవలింత వచ్చినట్లయి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని అతని పేరు గట్టిగా అనేస్తానేమో అని నోరు మూసుకున్నదా అన్నట్టు నిశ్వాస పరిమళం మూర్కొని వచ్చిబడిన తుమ్మెదలు వల్లెవాటు తగులగా శంకరిస్తుండగా ఆహ్వానిస్తుందా అనిపిస్తుంది. మాటి మాటికి గాలికి పయ్యద పరిగెత్తగా విస్తృత స్తనద్వయాన్ని బాహువులను అటూ ఇటూ చేసి కప్పుకుంటూ ఆలింగనాన్ని సూచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. హారాన్ని 2 తూపుడు వేళ్లకు చుట్టుకొని తిప్పుతూ తన హృదయోత్కంఠను తెలుపుతున్నట్లుగా ఉంది కాదంబరి. మాటి మాటికి చేతిలోని లీలా కుసుమాలను కిందకి జారవిడుస్తూ మన్మథ బాణ పరంపరతో కిన్నురాలను అయ్యానని నివేదిస్తున్నట్లుగా మాటి మాటికి మొలనూలు దారి కాళ్లకు బంధాలు వేయగా మన్మధుడు నన్నిలా కాళ్ళు కట్టేసి నీకు అర్పించాడు సుమా అన్నట్టు అలా నేల జీరాడుతున్న పయ్యద కొనతో కుచపాడిని కప్పుకుంటూ తటారున అటు తిరుగుతూ వడిత్రయాన్ని విరిచివేస్తూ ముంగులను చేత్తో సవరించుకుంటూ
ఉయ్యారం వలకపోస్తా. కడగంటి చూపడతో చెలికమ్మ తెల్లపడగా, విరిసిన నవ్వుతో చెక్కిలి తొలి వెలుగు లేనగా, ముఖం పక్కకు తెప్పి రససంభరితంగా చూస్తా. ఇలా కాదంబరి పగలు ఎర్రపడేదా, కను చీకటి పడేదా అక్కడే నిల్చొని ఉన్నది. అధచంద్రాపీడ సంభ్రమముత్థాయా గచ్చంతి అల్పసఖీ జన పరివృతాం అపనీతాశేషరాజ చిహ్నాన్ ఇతరామి వైకావలీమాత్రాభరణాం అచ్చచ్ఛేన చందనరసేన ధవళీకృత తనులతాం ఏకకర్ణావసక్త దంతపత్రాం ఇందుకణాకలికా కౌమలం కర్ణపూరీకృతం కుముదదళం దధానాం జ్యోత్సనాశుచీని కల్పద్రుమదుకూలాలు కుదుకోల ఈభ్య దుకూలేవి బిభ్రతీం తత్కాలరమణీయేన వేసేన సాక్షాద్దివచంద్రోదయ దేవతాం మదనలేఖాదత్త హస్తావలంబాం కాదంబరీం అపశ్యత్ అగచ్చత సప్రీతిపేశలతాం దర్శయంతి ప్రకృతేన పరితోచిత తే భూతలేప సముపాసియత్ చంద్రాపీడోపి కుమార అధ్యాస్యతాం సితాతలమేవ తస్య సకృదనుబధ్య మానోపి మదనలేఖయా భూమిమేవా భజత అధ సుర్వాసు చాసి వా సుతాసు ముహూర్తమివ స్థిత్వా వక్తుముపచక్రమే చంద్రాపీడః దేవి దృష్టిపాతమాత్ర ప్రీతే దాసజనే సంభాషణాదికస్యాపి ప్రసాదస్య నాస్య అవకాశః కిముతైతావతో ఉగ్రహస్య న ఖలు చింతయన్నపి నిపుణం తన్మూనో గుణలవమలోకయామి యస్యాయమనురూపో అగ్రహైతర అనుగ్రహాతిరేకః అతి సరళాతవేయ అతిగతాభిమాన మధురాసు జనత జనత య అభినవ సేవక జన ఏవ మనుమనురుధ్యతే రాయేణ మా బుపచారహార్యం అదక్షిణం దేవీం అన్యతే ధన్యః ఖలు పరిజనసేయస్యో ఉపరి నియంత్రణాస్యాత్ ఆజ్ఞానం విభాగ కరణోచితే భృత్యజనేన ఇవాదరః పరోపకారోపకరణం శరీరం తృణవలఘ చ జీవితమత్ర ఏ త్వత్ప్రతిపతి రూపాయవీకదుమాగతాస్థేవయతి ते शरीरमिदतेव जीवितमेतानीन्द्रियाणि एतास्य एतेषाम् अन्यतरदारो उपयपरिग्रहेण गरीयस्त्वमिति अदैवं वादिनोऽस्य वचनामाक्षिप्य मदनलेखानस्मितमवादिन् कुमार भवतु अतियन्त्रमाण माया खिज्यते सचीकरु सद्रावीडा कादम्बरी अर्धञ्चैव मुच्यते सर्वम् इदमन्तरेणापि वचनमनया परिगृहीतं किं पुनरतमनोपचार फल्गुणा वचना सन्देह दोलामारोप्यत इति सित्वा च कंचित् कालङ्कृतपस्तावान्धराजा पारापीडः कथं देवी विलासवती कथमाचामार्य सुखनाशके दृशी च उज्जयिनी यच्चध्वनिसा च याचकी दुर्भारतं
వర్షం రమణీయో వామచ్చలోక ఇచ్చశేషం పప్రచ్ఛ ఏం విధాభిశ్చాన్యాభి కథాభిః సుచిరన్ స్థితోత్థాయ కాదంబరి కేయూర చంద్రా పీడ సమీపశాయినం సమాదిత్య పరిజనం చ యశనం సౌధశిఖరమారురోహ తత్ర స్థితదుకూల వితానతాస్తీర్ణం శయనీయ మలంచకార చంద్రాపీడోపి స్థితస్మిన్నేవ శిలాతలేన అభిమానతాం అభిరూపతాం అతిగంభీరతాం చ కాదంబర్యాః నిష్కారణవత్సలతాం చ మహాశ్వేతాయాః సుజనతాం చ మదలేఖాయాః మహామభావతాం చ పరిజనస్య అతి సమృద్ధిం చ గంధర్వరాజలోకస్య రమ్యతాం చ కిం పురుషదేశస్య మనసా భావయన్ కేయూరకేన సంవాహ్యమాన చరణః క్షణాదీవ క్షణదాంక్ష పితవాన్. దీనికి తెలుగు ఏం చెప్తున్నారు? తన మనసులోని పద్మిని ప్రేమతో లాగా సకల లోక చక్రవర్తి సూర్యుడు రక్తహస్తుడయ్యాడు, ఎర్రబడిపోయి దిగిపోవడానికి సిద్ధం. ఇంకా పగలు ముగిసిపోలేదని కామినుడు రోషకషాయత నేత్రాలతో చూడటంతో ఆకాశం ఎర్రబడి ఎప్పుడు సూర్యుడు కొగ్గుతాడా, ఎప్పుడు రాత్రిపూట చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుందామా అనుకుంటున్నారు. అంటారు ముసలి పొద్దు తన వెలుగులను ముడుచుకున్నారు. కమలవనాలన్నీ పొద్దుపోయాయని విరహంతో కళ్ళు మూసుకొని పచ్చబడిపోయి కుముదవనాలు తెల్లపడ్డాయి. దిగంతాలు అరుణారుణాలయ్యాయి. రాత్రి ముఖం నీలిమ దాల్చి మెల్లమెల్లగా తిరిగి పగలు రాగానే వస్తుందన్న ఆశాకిరణంతో సూర్యుడు అస్తమించి అప్పుడే కాదంబరి హృదయంలో ఉప్పొంగిన రాగరసంతో నిండిపోయిన లోకం సాంధ్యరాగంతో రంజితమై కాలమానంతో వేల కొలది హృదయాలు కాలిపోదు పొగరాజినట్టుగా కారు చీకటి విరిసిక్కంది. మానినుల నేత్రాలు నీరు చిందాయి. దిగ్గజాలు తొండాలతో విరజిమ్మిన నీటి తుంపురులలాగా గగనంలో చుక్కలు ఏతించారు. ఇక చూపు ఆనని వేళ రాగా కాదంబరి సౌధ ఉపరితలం నుండి చంద్రాపీజుడు క్రీడాశైల శిఖరం నుండి కిందికి దిగిపోయాడు. కాసేపటిలో కనుల పండువుగా చందమామ పొడచూపాడు. తెల్ల కలువలు కాళ్ళు పట్టుకొని బతిమిలాడినట్లుగా కన్నెర్ర చేసిన దిక్కాంతలను ప్రసన్నం చేసుకుంటున్నట్లుగా రాత్రిని తన గుండెలో నీలి చీకటి ముసుగు వేసుకోకున్న గగనకాంత అభిసారికలాగా సమీపిస్తూ సౌభాగ్యాన్ని వెదజల్లుతూ చంద్రుడు ఉదయించాడు. మన్మథ సామ్రాజ్య భూచక్ర ఛత్రంలాగా చందమామ పైకెక్కి దిశాకర్ణపూరం వంటి నెల దిక్కులకు వెళ్ళవేసింది. సున్నం లోకం దంతం చెక్కడంలాగా కనిపించింది. దంతపు చెక్కడంలాగా పనిలాగా. అప్పుడు అంతటా వెన్నెలపడి అంటి
ఇంటి నడబావి తెలిగలువలు తెల్లని కలువలు మయంగా కనపడు తెలి తర్రగలు సోకి దాని సోపానాలు సుధా ధవళాలయ్యాయి. చిగురాకు చిరుగాలి అలల వీవనలు వీచడం ప్రారంభం. హంసలు అందులో నిదురించాయి. చక్రవాకాలు విరహార్తులయ్యాయి, అరుస్తున్నాయి. అలాంటి ఆ నడబావి ఒడ్డున కుముద దళాలతో చుట్టూ మకరికా పత్రాలు వ్రాజినట్టు, తెల్లటి సింధువారమాలలు వేసినట్టు, హరిచందన రసంతో కడిగినట్టు, కాదంబరి పరిజనులు తూపించినట్టి వెన్నెలలాగా చల్లనైనట్టి ముత్యాల బండపై చంద్రాపీజుడు పడుకొని, అప్పుడు అక్కడికి కేయూరకుడు వచ్చి, దేవి కాదంబరి తమ దర్శనార్థం వచ్చింది అని మనవి చేశారు. వెంటనే చంద్రాపీజుడు గబగబా లేచి అటే వస్తున్న కాదంబరిని చూశారు. ఆమె వెంట చాలా కొద్ది మంది చెలికత్తెలు. విశేష రాజలాంఛనాలన్నింటినీ ఆమె తీసేసి కేవలం ఏకాబడిని మాత్రమే వేసుకొని ఇతరాభరణాలు లేకుండా వచ్చి ధవళాతి ధవళమైన గంధంతో ఒడలంతా అలదుకొని, ఒక చెవిలో మాత్రమే దంతపు కమ్మ పెట్టుకొని, వెన్నెల మొగ్గల వంటి తెలికలువ రేకులు చెవిలో చెక్కుకొని, చంద్రిక వంటి తెల్లనైన కల్పవృక్ష దుకూలాన్ని అంటే వస్త్రాన్ని కట్టి, అలా ఆ వేళకు తగిన వేషంతో సాక్షాత్తు చంద్రోదయ దేవతలాగా కాదంబరి మదన లేక చేతిని ఆసరాగా తీసుకొని వస్తాం. అలా వచ్చి తన ప్రీతి కోమలతను తూపటం కోసం మామూలు చెలికత్తెలాగా వచ్చి నేల మీద కూర్చో. చంద్రాపీడుడు కూడా మీరు అలాగే ముత్యాల బండపై కూర్చోండి అని మదనలేక ఎంత చెప్పినా వినక తాను కూడా నేల మీదే కూర్చుంది. అందరూ కూర్చున్న తర్వాత ఒక్క క్షణం ఆగి చంద్రాపీడుడు ఇలా అన్నారు, దేవి, చూస్తే తాను సంతోషించే దాసులతో మాట్లాడే అవకాశం కూడా ఉండదు కదా. మరి ఇంత అనుగ్రహం చూపినప్పుడు నేనేమనుకోవాలి? ఇంత అనుగ్రహం మీరు చూపటానికి తగిన గుణదేశం కూడా ఎంత ఆలోచించినా నాలో ఉందని నేననుకోవాలి. ఏమాత్రం అభిమానం లేని మీ మధుర సరళ సౌజన్యం వల్ల ఈ కొత్త సేవకుడిపై ఎంత ప్రీతి చూపిస్తున్నా. ఇలా నన్ను మీ బహుమతితో వశపరుచుకోవాలని అనుకుంటున్నా. బహుశా నేను దాక్షిణ్య రహితుడనని భావిస్తున్నారేమో. మీరు ఆజ్ఞాపించే పరిజనులు ధన్యులు సుమ. ఏదో చెప్పి చేయించుకోవాల్సిన సేవకులపై ఇంత ఆదరం ఎందుకు? శరీరం పరోపకార్థమే కదా. జీవితం తృణలవం వలె తేలికైందే కదా. మీరిలా వచ్చినప్పుడు భక్తి ప్రపత్తులతో ఏం కాంక ఇవ్వాలో తెలియక సిగ్గుపడుతున్నాను. ఏదో మేమున్నాం, ఇది మా శరీరం, ఇది మా జీవితం, ఇవి మా ఇంద్రియాలు, ఇవన్నీ మీవే. ఇంతకు మించి నేను ఏవివ్వగల గొప్ప కాంక మా వద్ద ఉంది అన్నాడు. అది తెలివి. అలా అంటున్న చంద్రాపీడుని మాటలను ఆక్షేపిస్తూ మదనలేక చిరునవ్వుతో ఇలా, కుమార, అదంతే కావచ్చు, కానీ అలా అనడం వల్ల కాదంబరి కిన్నురాలు. ఎందుకు ఇవన్నీ చెప్తారు? ఇలా అనకనే ఆమెకు తెలుసు, నీకంటే ముందు ఆవిడికి. ఇలాంటి ఉపచార వాక్యాల వల్ల మరీ అనుమానం ఎందుకు కలిగిస్తారు మాకు? ఇలా మాట్లాడుతూ కాసేపుండి తారాపీడుడు ఇలా అంటున్నాడు. తారాపీడుడు ఎలా ఉన్నాడు? దేవి విలాసవతి ఎలాగా ఉంది? శుకనాథుడు ఎలాగా ఉన్నాడు? ఉజ్జయిని ఎలా ఉంది? ఎంత దూరం? భారతవర్షం ఎట్లా ఉంటుంది? రమణీయంగా ఉంటుందా? ఇలా ఏవేవో ప్రశ్నించి మదనలేక ప్రశ్ని. ఇలాంటి మాటలతో చాలాసేపు అక్కడ ఉండి
కాదంబరి దేశ్ కేయూరకుని పరిజనుల్ని చంద్రాపీడుని వద్దనే పడుకొమ్మని ఆదేశించి తాను వెళ్ళి పడకటింటి మిద్దె ఎక్కింది. అక్కడ తెల్లని పట్టుబట్టలు పరచిన శయనంపై పడుకు ఉన్నది. చంద్రాపీడుడు కూడా అదే ముత్యాల బండపై పడుకున్నాడు. కేయూరకుడు కాళ్ళు ఒత్తుతుండగా కాదంబరి నిరభిమానతను, అభిరూపతను, అతి గంభీరతను తలపోసుకొని మహాశ్వేత అకారణ వాత్సల్యాన్ని, మదనలేఖ సౌజన్యాన్ని, పరిజనుల గొప్పతనాన్ని, గంధర్వరాజలోకంలోని ఐశ్వర్యాన్ని, కింపురుష వర్షం సౌందర్యాన్ని మరీ మరీ మనసుకు తెచ్చుకుంటూ ఆ రాత్రి ఒక్క క్షణంలా గడిపేశాడు చంద్రాపీడు. అదక్రమేణ కాదంబరీ దర్శన ప్రజాగర ఖిన్న స్వప్న వివరతాతమారతి మాలతాడి కదలీ కంగ్రలితీం ప్రవిళకరక కల్లోల నిలాసీతలాం వేలావనరాజిం అవధితారతారాపది అభ్యన్న విరహ విధురశ్చ కామినీ జనస్ నిస్పతితైరివోష్ణైః మ్లానిమనీయత చంద్రికా చంద్రాపీడ లోకనారూఢమదనే దడి నీది దిశాపంకజేషు నిపపాతలక్ష్మేః క్షణదాపమై స్మృత్వా కామినీకర్ణోత్పల ప్రహరణాం ఉత్కంఠితేష్వి వక్షామతాం వ్రజ్య సు పాండుతనుషు వాసగృహ పరీపేషు అనవరత శర క్షేప పక్షిజ్ఞాన అంగభస్తాస విభ్రమేషు వహసు తరులతా కుసుమ పరిమళేషు ప్రభాతమాత హ్రీస్వ సుమందర గిరి లతాగృహ గగనాని చ అభిగేవ భజంతీష్వ అరుణోదయోప ప్లవితీషు తారకాసుక్రమేణ చ సముద్గత చక్రవాక హృదయ నివాస లగ్నానురాగమివాలోహితం మండలముద్వహతి సవితరి చంద్రాపీడ శిలాతలాద్భూతాయ ప్రక్షాళిత ముఖకమల కృత సంధ్యానమస్కృతి గృహీత తాంబూల కేయూరవిలోకయ దేవీ కాదంబరి ప్రబుద్ధాన వాక్వ వా తిష్టతీచ్చవోచగత్ గత ప్రవృత్తి నివృత్తేన వతేన దేవమందర ప్రాసాద్యాధ స్థా దంగన సౌధ వేదికాం మహాద్వేదాయా సహాయవతిష్ట ఇచ్చే వేదితే గంధర్వరాజ తనయాం ఆలోకయితు మాం జగామ దదర్శత ధవళ పద్మకుతలలాటికాభిరక్షణ మాలికా పరివర్తన ప్రజలకరతలాభి పాశుపతవ్రత చారిణేభి ధాతురాగారుణాంబరాభి చ పరివ్రాజికాభి పరిణత పాలఫల వల్కల లోహిత వస్త్రాభి చ రక్తపట ప్రవ్రత వాహినీభిః శ్రిత భవన శ్రితన వసన నిబిడ బద్ధ స్తన పరికరాభి చేత శ్వేతపట్య వ్యంజనా అభిజ్జటాజిన సంవసజన మౌంజీవల్కలాఢాఢ ధారిణీం భిర్వర్ణచిహ్నాభి స్థాపతీభిః సాక్షాత్ దివమంత్రదేవతాభిః పఠంతి భగవతః సౌద్దండవేస్త్రయంబక కశ్యాంబికాయాః కార్తికేయస్య విస్తరస్రవసోజినస్యార్య విలోకితేశ్వరస్య
వైశ్వదేవస్య మార్తండస్య విరించస్య పుణ్యాః స్తుతిః తీరుపాస్యమానాం అంతః పురాభ్యభిహితా చ సాదరం నమస్కారైరాభాషణైః అభ్యుత్థానైః ఆసన్నవేత్రా సన దానై చ దదర్శనాగత గంధర్వరాజబాంధవ వృద్ధాః సమ్మానయంతీం మహాశ్వేతాం పృష్ఠతశ్చ సముపవిష్టే కిన్నరమిథునేవ మధురాభ్యాం పం శాభ్యాం దత్తే తారే ఇలా కలగిరాగాయ అన్యానారదుహితర పర్యమానే చ సర్వమంగళమహీ యసి మహాభారతే దత్తానధానాం పురోద్ధృతేజమణిదర్పణేతా తాంబూలరాగబద్ధకృష్టికాంధకారితాభ్యత్తరం దశనజ్యోత్స్నాసిక్త మున్మృష్టమధూచిష్ట పట్టపాటలమధరం విలోకయంతీం శైవలతృష్ణయాచకరపూరశిరీష ప్రేషితోత్తాన విలోచనేన బద్ధమండలం భ్రమతా భవన కలహంసేన ప్రభాత శశినేవ క్రియమాణ గమన ప్రణామ ప్రదక్షిణాం కాదంబరీంచ సముప సత్య కృత నమస్కారస్తస్యామేవ సుధావేదికాయాం విన్యస్తమానసం భేజే స్థిత్వా చ కంచిత్కాలం మహాశ్వేతా వదతై విదితయాభిప్రాయ కాదంబరీమబ్రవీత్ సఖీ భవత్యా గుణై చంద్రాపీడశ్చంద్రకాంత ఇవ చంద్రమయూఖైరాద్రీకృతో న శక్నోతి వక్తుం జిగ విశతిః ఆమితి ఖలు కుమారః పృష్ఠతో దుఃఖమదిత మద్విదిత వృత్తాంతం రాజచక్రమాస్తే అపి చ యువయోర్ధూరస్థితయోరపి స్థితేయ మిదాంనీం కమలని కమలబాంధవయోరివ కుముదినీ కుముదనాథయోరివ ప్రీతిరా ప్రళయాత్ అతోభ్యసును పునాజానాత్ భవతీతి. కాదంబరిని చూసుకుంటూ జాగారం చేసిన చందమామ పడుకుందేమో. తాటి చెట్లు, చీకటి చెట్లు, అరటి చెట్లు కొల్లలుగా ఉంటూ అలల గాలితో చల్లగా ఉన్న వేలావనాలలోకి దిగిపోయారు చంద్రుడు. అప్పుడప్పుడే ఎడబాటు కలిగిన కాముకుల వేడి నిట్టూర్పులతో లాగా వెన్నెలా నడిపే చంద్రాపీడుణ్ణి చూసి మరుకొన్నదిలాగా లక్ష్మి రత్నలా కలువ రేకులపై గడి ఇక పద్మాలపై పడి కామినుల కర్ణపూరాలతో ఇక తాపులు తగలవి అని తవకం చెందినట్లుగా ఇంటి దీపాలు చిక్కి సగమై వెలవెలబారాయి. తెల్లవారేదాకా బాణాలను వేసి అలసిపోయిన మన్మధుడి నిశ్వాసాలలాగా వేకువ గాలి కొదమలు పూతావులు అంటే పూల యొక్క వాసన వెదజల్లుతూ వీవసాగాయి. అరుణోదమయే అరుణ ఉదయమని విప్లవం ముంచుకొని రాగా భయపడి చుక్కలు మేరు పర్వతం మీది పొదరింట్లలోకి వెళ్లి దాక్కుని చక్రవాక హృదయాలలో వసించగా తగులుకొన్న అనురాగములాగా కవులు కప్పిన సూర్యబింబం ఉదయించి చంద్రాపీడుడు ముత్యాల బండ మీద నుంచి లేచి ముఖం కడుక్కొని సంధ్యావందనం చేసి తాంబూలం పట్టుకొని కేయూరగా దేవి కాదంబరి లేచిందో లేదో ఎక్కడుందో కాస్త కనుక్కురావా అన్న. కేయూరకుడు వెళ్ళి, దేవా
మందర భవనం క్రింది అంతస్తులో ముంగదరి అరుగుపై మహాశ్వేతతో పాటు కాదంబరి కూర్చుని ఉన్నది. సరేనని ఆయన కాదంబరి దర్శనార్థం బయలుదేరాడు చంద్రాపి. అక్కడ మహాశ్వేత, ఆమె వెనక కాదంబరి కలిపి మహాశ్వేత చుట్టూ పాశుపత వ్రతం పట్టిన తపస్వినుడు పరివేష్టించి ఉన్న. వాళ్ళు దుదట తెల్లని బూది పూసుకున్నారు. చేతులలో జపమాలలు గిరగిరా తిప్పుతున్నారు. కావి బట్టలు వేసుకున్న పరివ్రాజకుడు చుట్టూ ఉన్నారు. అలాగే పండిన తాటి పండు నారలాగా ఎర్ర బట్టలు కట్టుకుని రక్తపట వస్త్రాలు వ్రతధారులై ఉన్నారు. తెల్ల వలువలతో స్తనాలను బిగించి కట్టుకొని తెల్ల బట్ట కట్టిన వీవనులతో జడలు, జింక చర్మం, వల్కలం, మోదుగ దండం కల బ్రహ్మచారిణులైన తాపస కన్యలు ఆమె చుట్టూ, మహాశ్వేత చుట్టూ సాక్షాత్తు మంత్రదేవతల. వీళ్ళందరూ ఈశ్వరుని గురించి, అంబికను గురించి, కుమారస్వామిని గురించి, జినుడి గురించి, అవధూకితేశ్వరుడి గురించి, బుద్ధుని గురించి, బ్రహ్మను గురించి అనేక స్తోత్రాలు చేస్తారు. అంతఃపురంకి వస్తున్న గంధర్వరాజు బంధువృద్ధులతో ఆదరం నమస్కరిస్తూ పలకరిస్తూ ఎదురు వెళ్లుతూ బెత్తంతో అల్లిన ఆసనాలను చూపుతూ మహాశ్వేత మర్యాద చేస్తారు. అవతల కాదంబరి ఉంది. ఆమె వెనక కిన్నెర దంపతులు కూర్చొని వేణునాదం పలికిస్తున్నారు. కలకంఠంతో నారదుడి కూతుడు మద్ర పాడుతో. నారదుడి కూతురి పేరు మద్రట. సర్వమంగళకరమైన భారత కథ ఆమె చదువుతుంటే కాదంబరి మనసు పెట్టి వింటూ. ముందు అద్దం ఒకరు పట్టుకోగా అందులో పెదవిని చూసుకుంటూ ఆ పెదవిలోన తాంబూల రాగంతో జేవురించి దంతచంద్రికలు పడగా తానే మైనపు ముద్దయిపోయి. అలాంటి రాయంస ఇంటి రాహ అంటే పెంపుడు రాజహంస నాచు మీది ఆసక్తితో ఆశపడి కాదంబరి చెవిలో పెట్టుకున్న శిరీష కుసుమం కోసం కళ్ళెత్తి చూస్తూ ఆరి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ మొక్కుతో చంద్రాపీయుడు వారిద్దరినీ సమీపించి నమస్కరించి ఆ అరుగు మీదనే చేసిన ఒక ఆసనంపై కాసేపు ఇట్లా కూర్చొని ఆయన మహాశ్వేత ముఖం చూసి చెక్కిళ్లపై గుంటలు పడగా చిరునవ్వుతో ఇలా నవ్వాడు. ఆ నవ్వుతోనే అతని మనసు నెరిగిన మహాశ్వేత కాదంబరితో ఇలా అంటోంది. అథ కాదంబరీ సఖీ మహాశ్వేతే స్వాధీనోయం సపరిజనః కుమారస్య యువాంతరాత్మాక యువత్రాన్ రోధయిత్య విధాయ గంధర్వకుమారానాహూతాయ ప్రయత కుమారం స్వాం భూమిమిత్యాదిదేశ చంద్రాపీడోప్యుత్థాయ ప్రణమ్య ప్రథమం మహాశ్వేతాం తద కాదంబరీం పశ్చాత్త ప్రేమ సిద్ధేత చక్షుషా మనసా జగృహ్యమాణో దేవీ కిం బ్రవీమి బహుభాషిక్నో అశ్రద్ధధాతి లోకః మత్తవ్యోస్మి పరిజనా కథాసు ఇత్యభిధాయ కన్యకాంతఃపురాన్ నిర్జగామ. కాదంబరీ వజ్యమశేషః కన్యకాయనో గుణగౌరవాత్పృష్టః పరవశ యువతం వ్రజమాన మహి స్థోరణాన్ అనువ్రాజ జనిత వృత్తే చ కన్యకాజనే కేయూరకేనోపనీతం రాజినామారుహ్య గంధర్వకుమారకైస్తై అనుగమ్యమానో వేషకూటాత్ వ్రతంతో గంతుం గచ్చతశ్చాస్త్ర కశ్చాస్య చిత్రరథ తనయాన కేవలం అంతర్బహిరపి సైవ సర్వాశాం నిబంధమాసీత్. తదా హి తన్మయేన మానసేవ్యాః విరహ దుఃఖానులగ్నా ఇవ పృష్ఠతః
कृतमार्गमनिरोधामिव पुरस्तात् नियोगाकुलहृदयोत्कलिका वेशो उच्छिप्तामिव नभसि सम्यगा लोकयितुं वदनं विरहातुरमानसामिवाव स्थितां वरस्थले तामेव मृगलोचनां ददर्श क्रमेण च प्राप्य महाश्वेताश्रमम् अच्छोदनस्तरस्तीरे सन्निष्टमिन्द्रायुधपुर पुटानुसारेणैवागतमात्मस्कन्धावार मपश्यत् निवर्तिताशेषगन्धर्वकुमारस्य नानन्देन सकुतूहलेन सविस्मयेन ससत्कन्धावारवर्तिना जनेन प्रणम्यमानः स्वभवनं विवेश प्रत्यक्षीकृत शेषराजकलोश्च वैशम्पायनेन पत्रलेखया च सह एवं महाश्वेता एवं कादम्बरी एवं मदनलेखा एवं तमालिका एवं केयूरक इच्छन एवं कथया प्रायोदिव समनैषित् कादम्बरी रूपदर्शन दृष्ट्येय भाव्य वास्यपुरेण पुरेव प्रीतिमकरोत् राजलक्ष्मीः तामेव धवलेक्षणा आबद्धरणग्रणेन चेतसा चिन्तयतो जाग्रत एवायसा जगामरात्रिः अपरे दुच्च समुत्थिते उभगति गतिरवो आस्थानमण्डपगतः तद्गतेनैव मनसा सहसैव प्रतीहारेण सहस्रविशन्तं केयूरकन्दर्पकन्दकैरूयर ददर्श दूरानेव चक्षित स्थल स्पर्शनामौलि नाकृतपादपतनं येह्येयि पिच्छुक्त्वा प्रथमपाङ्गविसर्पिणा चक्षुषा ततो हृदयेन ततो रोमोद्गमेन षड्भुजाभ्यां प्रभावितः प्रसृतमालिलिङ्ग गाढम् उपावेश यच्चैनात्मनः समीप एव प्रप्रच्छ तस्मै सुधाधवलीकृताक्षरं क्षरत्प्रीतिद्रवं मयमिव वचनादृतः केयूरक कथय कुशलिनी देवी सखी जना परिजना कादम्बरी भगवती महाश्वेता चेति असौ तु तेन राजसूनोः प्रीतिप्रकर्ष जन्मवास्मि तेजैव तेनैव प्रपित इवानुलिप्ता सदिव सज्जयेनापगते एवापगताध्वलिखेदः प्रणम्यादृत तरोमवोचत् अद्य कुशलिनीयामेवं वन्देवं देवः पृच्छति च विधाय अवनीयार्धकर्पटावपुष्टितं विषसूत्रसंयुत मुखमार्धदण्डन पङ्कनन्यस्य भारमृणवलयमुद्रं नलिनीपत्र पुटमदर्शयदुद्घाट्य चित्रा तत्र कादम्बरी प्रहितान्यभिज्ञा नान्यदर्शयत् तज्जधामर कत हरिन्तिव्यप नीतञ्चिच्चि चारुमञ्जरी भाञ्जिक्षीरी निगूगी फलानि सुकामिनी कपोलपाण्डुताम्बूलिनी दलानिघरचरच्चन्द्र खण्डस्थूलसकञ्च कर्पूरमतिबहुल मृगमुदामोद मनोहरञ्च मलयज विलेपनम् अब्रवीच्च चूडामणिचुम्बिना कोमलाङ्गुलि विवर विनिर्गितलोहितान् सुजालेनाञ्जलिना देवमर्चयति देवी कादम्बरी महाश्वेता च सकण्ठ ग्रहणेन कुशलवदनां पर्यस्तशिखण्डमाणिक्यज्योत्स्ना स्नबिततललाटेन च
నమస్కారేణ మదలేకాక్షి ఫల ఘటిత శ్రీమంతం కరికాకోటికోణేన సకల కన్యాలోకచ్చస శరణం రజస్పర్శేన పాదప ప్రణామేనత తమాలికా సందిష్టవ మహాశ్వేతయూధ యూధవ్యాః ఖలు తే యేషాం నగతోస్మి చక్షుషోర్విషయంతధానామం సమక్షం భవతస్థేతు తుహిన శీతలాచంద్రమయా ఇవ గుణా విరహే వివస్పన్మయా ఇవ సంవృత్తాః ప్రహయంతి ఖలు జనాః కథమపి దైవోపపాదితాయాం అమృతోత్పత్తివాసరాయేవా అతీదతి వసాయత్వయా వియుక్తం వినివృత్తమహోత్సవాల సమివ వర్తతే గంధర్వరాజనగరం జానాసి చ మాం కృత సకల పరిత్యాగాంతధాప్య కారణపక్షపాతి సంభవం ద్రష్టుమిచ్చతి అపి గచ్చ అనిచ్చంచ అపి మే బలాది హృదయం అపి చ బలవస్పంధక శరీర కాదంబరీ స్మరతి చ స్మేరానం సంస్మరకల్పాన్ త్వాం అనుగత పునరాగమన గౌరవేణార్హసీమాం గుణవదభిమానినీం కర్తుముదారరజనాదరోహి బహుమానమారోపయతి అవశ్యం సోఢవ్యాచేయ మస్మద్విధజ జనపరిచయ దర్ధకావర్ధనాం కుమారేణ భవత్తు జనతైవ జనయచ్చనుచిత సందేశ ప్రాగల్భ్యం ఏష దేవస్య సజనీయే విస్మృతః శేషోహారః ప్రహిత ఇత్యుత్తరీయ పటాంతం సంయతం సూక్ష్మసూత్ర వివర నిస్పృతైః అంశుసంతానై సంసూచ్యమానం విముచ్య చామర గ్రాహిణ్యాః కరే సమర్పిత. ఏం జరిగిందో చూద్దాం. సఖి కాదంబరితో మహాశ్వేతాన్ చంద్రాపీయుడు నీ గుణాలతో చంద్రకిరణాలతో చంద్రకాంతపు మణిలాగా కరిగిపోయి చెప్పలేకుండా ఉన్నాడు. ఆయనకి ఊరికి వెళ్ళిపోవాలని ఉంది. అక్కడ ఈయన వార్త తెలియక రాజమండ్రి దుఃఖపడుతోంది. వీరిద్దరూ ఒకరికొకరు ఎంత దూరంలో ఉన్న సూర్యుడికి కమలలతకు కలువ కన్యకు చలువ జ్యోతికి లాగా మీ చిరస్థాయిగా ఉంటుంది. కాదంబరి ఇక ఆయనకు వీడ్కోలు. సఖీ మహాశ్వేత, మేమంతా వాళ్ళకి చెందిన వాళ్ళమే, అభ్యంతరం ఏముంది అని కాదంబరి గంధర్వ కుమారుడని పిలిచి వీరిని ఊరు చేర్చండి అని ఆజ్ఞాపి. చంద్రాపీయుడు లేచి మొదట మహాశ్వేతకు, తర్వాత కాదంబరికి నమస్కారం చేసి ఆమె ప్రేమ స్నిగ్ధమైన దృష్టితో మనసుతో అతన్ని మనసారా ప్రతిగ్రహించి, దేవి ఏం చెప్పను, ఎక్కువ చెప్తే లోకం నమ్మదు, మీ పరిజనుల కథల్లో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి అని కాదంబరితో సెలవు తీసుకుని చంద్రాపీడు పంచకాంతపురం నుండి బయటకు వచ్చి కాదంబరి తప్ప మిగతా కంజలందరూ అతని గుణాల మీది గౌరవం వల్ల పరవశులై ఆయనను గవిని వాకిలి దాకా సాగనంపారు. వారు వెనక్దిరగ్గానే కేయూరకుడి తెచ్చిన గుర్రాన్ని గంధర్వ కుమారుడు వెంట రాగా హేమకూటం వదిలి బయలుదేరాడు చంద్రాపీడు. దారిని పడిపోతుండగా కాదంబరి తనకు లోననే కాదు బయట కూడా అన్ని వైపులా కనపడి కాదంబరి మయమైన మనసుతో విరహాన్ని భరించలే
వెనక్కి బట్టి లాగుతున్నట్టుగా ముందు దారి కడ్డు నిలిచినట్టుగా వియోగాకుల చిత్తంతో ముఖం సరిగా చూడవలేను గగనంపై నిలిచినట్టుగా విరహాతురయి మనసులో మెరిసినట్టుగా ఆమె రూపమే ఎటు చూసినా అతడికి కనపడి క్రమంగా అచ్చోద సరస్సు ఒడ్డున మహాశ్వేత ఆశ్రమం చేరుకొని ఇంద్రాయుధం అడుగుదాడననుసరించి తన సేనా నివేశం చేరుకున్నారు. గంధర్వ కుమారుడను వెనక్కి పంపేసి ఆనందంతో కుతూహలంతో ఆశ్చర్యంతో స్కంధావారంలోని తన వారందరూ నమస్కరిస్తుండగా తన విడిలోకి ప్రవేశించి రాజలోకం సంభావించిన నాడు వైశంపాయుడితో పత్రలేఖతో మహాశ్వేత ఇలా కాదంబరిలా మదన లేఖ ఇలా సమాధికి ఇట్లా కేయూరిడిట్లా అంటూ ఆ రోజల్లా దాదాపు వాళ్ళ మాటలతోనే గడిపేశాడు. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.